హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే కనుక నేను సీతారాం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో ఈరోజు అక్కడ నేను ఏం చేస్తాను ఏంటి అనేది బ్లాగ్ అన్నమాట. సో బ్లాగ్ అయితే బాగుంటుంది, మీకు నచ్చుతుంది. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, వచ్చేసేయండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా మా సాయి ఏం చెప్పాడంటే, వదిన నువ్వు బిర్యానీ చేయవదన అని చెప్పాడు. సరే చేస్తానని చెప్పేసి నేను ఇక్కడైతే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే బిర్యానీ చేస్తున్నాను. ఇలా పొయ్యి మీద చేసి చాలా సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటాను, కానీ కుక్కర్లో చేస్తూ ఉంటాను అన్నమాట. మీరు కూడా అలానే చేస్తారా? సో ఫస్ట్ టైం వచ్చేసి ఇంకా బిర్యానీ పొయ్యి మీద చేస్తున్నానండి. అది కూడా కొంచెం ఎక్కువలో చేస్తున్నాను. మన ఇంట్లో ఎప్పుడు ఏం చేసుకుంటాం, ఒక అర కేజీయో కేజీ బియ్యంతోనో చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను 2 కేజీల రైస్ 2 కేజీలన్నర రైస్తో చేస్తున్నాను అన్నమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి బాస్మతి రైస్ కాదు, సాంబా బియ్యం అన్నమాట. అంటే సన్నగా కురుసగా ఉంటాయి కదా, ఆ రైస్ అన్నమాట. సో బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా మామయ్య గారికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నేను వాళ్ళని చూపించలేదండి, ఎందుకంటే ఇంకా వీళ్ళు చుట్టాలకి గట్టా చెప్పుకున్నారు కదా, జనం వస్తూ ఉన్నారు. ఇంకా అంతమందిలో చూపించడం ఎందుకు, నేను మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాను కదా, అప్పుడు చూపిద్దామని చెప్పేసి ఇంకా మీకు చూపించలేదన్నమాట. సో ఫైనల్గా బిర్యానీ చేసేసాను. అందరూ భోజనాలు చేసేసిన తర్వాత మేము కూడా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు ఏమన్నారంటే, అత్తయ్య మా అబ్బాయి రాలేదు కదా పిల్లని, వాళ్ళకి పెట్టిచ్చేస్తాను పట్టుకెళ్ళమని చెప్పేసి ప్యాకింగ్ చేసి ఇచ్చేసారనమాట. నాకైతే ఇంకా ఏమేమి పెట్టారో చూపిస్తాను రండి. ఇంకా అత్తయ్య అయితే బూర్లు గారెలు వేశారు, ఇంకా వాళ్ళ అబ్బాయి కోసం అనమాట. చాలా బాగా చూసుకుంటారండి మమ్మల్ని అయితే. ఇక్కడ వచ్చేసి బిర్యానీ, చికెన్ కర్రీ అస్సలు వదలరు, అంత బాగా చూసుకుంటారు. చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే మమ్మల్ని రమ్మని పిలుస్తారు. అలా పిలిచే వాళ్ళు లేరు కదా ఈ రోజుల్లో. అలా పిలిచి ఇలా చక్కగా చూసుకోవడం అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తానికి ఇంకా నేను సాయంత్రం అయితే వంట ఏం చేయలేదు, ఇదే సరిపోయింది అన్నమాట. ఇంకా మిగిలిపోయింది. మార్నింగ్కి చాలా ఎక్కువగా పెట్టించేస్తారు అత్తయ్య వాళ్ళు. ఇంకా మా మామయ్య గారు అయితే అంటూనే ఉన్నారు అన్నమాట, మా అబ్బాయిని తీసుకురాకుండా వచ్చావమ్మా నువ్వు అని చెప్పేసి. ఇంకేం చేస్తాం మరి, ఒక్కళ్ళు ఉన్నప్పుడు కుదరదు కదా అందరూ వెళ్ళడానికి. అత్తయ్య అయితే నా కోసం అయితే చీర తీసుకొచ్చారన్నమాట. శారీ పెట్టారు నాకైతే. ఈ కలర్ కూడా నాకు లేదురండి. శారీ అయితే చాలా బాగుంది, మెత్తగా స్మూత్గా తేలిగ్గా ఉందన్నమాట శారీ అయితే. సో ఈ శారీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి. చాలా చిన్న వ్లాగ్ కదా, ఇంకా మీకు అత్తయ్యలను చూపిద్దాం అనుకున్నాను, కానీ అంతమంది జనంలో ఇంకా నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అన్నట్టు శారీ నచ్చిందా మరి మీకు? నాకైతే నచ్చిందండి. ఈ కలర్ కూడా నాకు లేదు. సో ఇంకా ఫేస్ అంతా కూడా డల్ అయిపోయింది అనమాట. కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేశాను కదా, అందులోని పైన ఎండ కింద ఉడుకు అన్నమాట. సో మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇది. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నన్ను చాలామంది మీరు మేకప్ వేసుకుంటారా అని అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, చూపిస్తున్నాను మీకు. అడిగిన వాళ్ళకి ఇక్కడ నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడే నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఇంకా నేను తుడుచుకున్న కూడా తుడుచుకోలేదు, అలానే మీకు కనిపిస్తున్నాను చూసారా. నేను మేకప్ వేసుకోనండి, ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తాను. ఆ రోజే ఏంటంటే కనుక బ్లౌజ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి కుట్టవలసింది ఉందన్నమాట. మేము వచ్చేసరికి 3 అయిపోయింది, మధ్యాహ్నం 3 అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ హడావిడిగా బ్లౌజ్ అయితే కట్ చేసుకుని నేను ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా గేదెలకి తౌడు కట్ట అన్నీ పెట్టుకుంటూ ఈ బ్లౌజ్ కుట్టేసరికి నాకు 11 అయిపోయిందండి. నిజంగా చెప్తున్నాను. ఆ రోజు నాకు చాలా హడావిడి అయిపోయింది. ఇంత హడావిడిగా నేను ఎప్పుడు బ్లౌజ్ అయితే కుట్టలేదు. కానీ అర్జెంటు అన్నప్పుడు నేను ఖచ్చితంగా టైంకి ఇస్తానండి. ఉత్తప్పుడు అంటారా, కొంచెం తాయితీగా అన్ని చెప్పారంటే నాకు నిజంగా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. దానివల్ల కొంచెం లేట్గా ఇస్తాను, కానీ అర్జెంట్ అని చెప్తే ఖచ్చితంగా టైంకి ఇచ్చేస్తానండి. సో ఆ రోజైతే ఇంకా 11 అయిపోయింది. ఇది ఇస్తున్నానండి. ఇంకొక నెక్స్ట్ బ్లాగ్ మంచి బ్లాగ్ వస్తుంది మీకు అయితే, చూస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ చూడండి. నేను కూడా యూట్యూబ్ తరపున ఒక అడుగు అయితే ముందుకు వేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పటికైనా అర్థమైందా నేను మేకప్ వేసుకోను అనేసి? ఓన్లీ ఐబ్రో పెన్సిల్ మాత్రమే యూజ్ చేస్తానండి. సో ఇంకేంటంటే కనుక కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానంటే ఫేస్లో ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఎందుకో పెద్ద ఇయర్ రింగ్స్ అయితేనే సెట్ అవుతాయి అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా పెద్ద ఇయర్ రింగ్సే పెట్టుకుంటూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇష్టం? నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.